నేను ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. అది కూడా మామూలు కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఈ పాన్ పరాగులు తినేసేది పాన్ ఇండియా హీరోయిన్ అవుతాను. శేఖర్ తురాణం న భయం న సిగ్గు, కామా తురానా న భయం, రెండు ఒకటేనా అన్న. కృష్ణమ్మ కృష్ణమ్మ నీరాగే పొంగిందమ్మ మాలో సంతోషం. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్ సార్. శ్వేత నువ్వైతే చించేసావు. ఒక్కొక్క ప్లేస్ లో మీరు జాన్వీ కపూర్ లా కనిపిస్తారు. మనం ఆల్మోస్ట్ ఫైనల్స్ దగ్గరికి వస్తున్నాం. డాన్స్ కావాలి కదా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నా గుళ్ళ సౌండింగ్. ఎనర్జీ మామూలుగా లేదు. ఏదేమైనా ఈ టవల్ పడితే ఒక ఎనర్జీ వస్తుంది. ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది డిసైడ్ చేయాల్సింది అక్కడున్న ముగ్గురు. ఎందుకు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు అర్థం కాలేదు నాకు. ముగ్గురు ఒపీనియన్స్ తీసుకున్నాము. ఎవరు అనుకుంటున్నారంటే మ్యూచువల్లీ ముగ్గురు ఒకటే పేరు చెప్పుకున్నాము. ఎవరి కాలు ఇండివిజువల్ గానే ఓట్ చేయాలి. అలా మాట్లాడుకోవడం అనేది తప్పు. అది మాట్లాడుకొని మనం ఒకరు టార్గెట్ చేయడం అనేది తప్పు. వేసవకాలం పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ అంతా కూడా నేను హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంటాను. ట్రైన్ టైం అవుతుంది. మీరు నాకు ఏ విధంగా బంధువు అవుతారండి? దగ్గరకు వస్తే దగ్గర బంధువుని అవుతాను, దూరంగా ఉంచితే దూర బంధువును. లాగిపెడితే అంతే గేట్ దగ్గర ఉంటావు. మేడం గారు బాగా రిచ్ పార్టీ అండి. మా మామగారు మంచి బిజినెస్ మ్యాన్. ఏం చేసేవారు? మొక్కజొన్న పొత్తులు అమ్మేవాడు. అది పొత్తుల్లో దీన్ని కూడా పెట్టి కాల్ చేసి ఉంటారు. జాతకం చెప్తాం, మీ జాతకాలు కూడా చెప్తాం. ఏం జరుగుతుంది చెప్తాం, ఏం జరగబోయేది చెప్తాం. ఇంద్రజా గారికి రాఘవ్ గారి ఫోటో వచ్చింది. అర్థం ఏమిటి? ఆయన జబర్దస్త్ వచ్చి 10 సంవత్సరాలు అలాగే నిలబడిపోయారు. అమ్మ కూడా అలా పాతుకుపోతుందని అర్థం. మీకు ధనరేఖ శూన్యం సార్. బాగానే సంపాదిస్తారు కదా. సంపాదిస్తారు గానీ లేడీ గెటప్లకి ఎక్కువ పెట్టేస్తారు. గురువు గారు నాకు పెళ్లి అంటూ ఏమి చెయ్యక మీరు. పెళ్లి చెయ్యాలంటే ముందు చిలకుండాలి కదా నాయన. గురువు గారు నీకు తోడు ఇంకో చిలకుండాలి కదా పెళ్లి చెయ్యాలంటే. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? రామ్మ చిలకమ్మారా? చెన్నై 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 నెగ్గుతుందా లేదంటే ముంబై నెగ్గుతుందా? వాళ్ళు చెన్నై అన్నారంటే చెన్నై గెలుస్తుంది. నేను నువ్వు లీవ్ అడిగిను, నేను ఇయ్యనన్నా. ఎందుకు రాలేదు? లీవ్ లేదని చెప్పేసి ఊర్లో చెప్దామని ఊరు వెళ్ళాను. ఇంత పెద్ద హీరో కదా, వచ్చేటప్పుడు ఆటోలో ఎందుకు వచ్చారు సార్ మీరు? సింపుల్ ఇది. బొంగేం కాదు, డబ్బులు లేవు దాడి దగ్గర. మా అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడో ఒకసారి మాట్లాడండి. బుగ్గలు ఎందుకు అంతలా ఉన్నాయి? అరే ముందుకు తిరిగి మాట్లాడరా, ముందుకు తిరిగి మాట్లాడరా. ప్రేమ అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి? ప్రేమ అనేది స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఈదుకుంటూ ఒడ్డుకెళ్ళచ్చు. అదే పెళ్లి సముద్రం లాంటిది. ఒక్కసారి దునుకుతే ఈత కొట్టలేము, పైకి రాలేము. సరిగా ఈత కొట్టడం వస్తే సముద్రంలో కూడా ఈత కొట్టచ్చు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేదు అన్నారు పెద్దలు. కాదు,
ఇంతమంది బాధితులు ఉన్నారా? లోపలికి రండి. రండి, దోమలు కుడతాయి. కాదు ఇంకా అక్కడ కుట్టడానికి ఉంది, మొహంతా కొట్టినట్టు. దోమలు నిన్ను కుడితే వాటికే మలేరియా వస్తుంది. అరుంధతి చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాహుల్. నువ్వు జల్దీ అర్జెంట్ గా మార్కెట్ పోయి మన గురించి పత్రికలు తీసుకురావాలి. ఓకే బాయ్. నడురు, అందరు పండుకుందాం. నడురి. ఎంత చక్కని వాడు రాహులు, మా మంచి వాడమ్మ రాహులు. ఊరికి పోయిండు రాహులు, లోపటకొచ్చిండు రాహులు. ఎక్కడున్నావు రాహులు? నాకు నీ వాయిస్ తప్ప నువ్వు కనిపిస్తావులేవు రాహులు. రాహులు అరుంధతి వచ్చినా సమాధి బద్దలు కొట్టే కొడుతున్నా. పని మనిషితో ఈ డాన్స్ లాంటి తల్లి లాంటిదని చెప్తున్నాడు, అలా అనకూడదు బాబు. తల్లి అంటుందేంటి నాన్న? మన వాళ్ళు దూరమైనప్పుడు పని వాళ్ళు దగ్గర అవుతారు బాబు. పని వాళ్ళే మన వాళ్ళు బాబు. తండ్రిగా ఒక కొడుకుకి భవిష్యత్తు చూపించాల్సింది పోయి ఇంట్లో ఏం చూపిస్తున్నావురా దరిద్రపు తండ్రి? ఏ పని మనిషికి మనసు ఉండదా? లేకపోతే రామ్ ప్రసాద్ సెకండ్ హ్యాండ్ సామాన్ షాపు. ఇచ్చిన అన్ని సామాన్లు అమ్మబడును. తలనొస్తుంది లేదండి, టీ తీరా బాబు. ఇదే ట్రై ఇలా ఉంది. సెకండ్ హ్యాండ్ టీ నేను తాగేసింది. ఖుష్బు గారు వాడిని లిప్స్టిక్ సెకండ్ హ్యాండ్. పడరా? అయితే వేసేస్తా. లేదేటి వాడిందా ఇంకేముంటది? సార్, మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఏదైనా మంచి బో 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 ఏంట్రా? బొకే బొకే ఉందండి. సెకండ్ హ్యాండ్ లా? ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఉండవమ్మా బాబు, నేను అడిగింది కుర్చీ కోసం. కుర్చీ. ఈ స్కిట్ వరకు నువ్వు భార్య, నేను భర్త. భర్త అంటే ఏంటండి? భర్త అంటే భరించేవాడు. అయితే ఈ స్కిట్ మందం వాళ్ళు భర్తలు మీకు ఎందుకు? మిమ్మల్ని భరిస్తున్నారు కదా. తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నాను, పెట్టావా? వెడగ పెట్టానండి. వెడగ పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి. ఉరికొచ్చి నువ్వే నా ఒళ్ళో పడతావా? నేను ఎత్తుకోనా? ఒక చెల్లిని ఎత్తుకోవడం తప్పేంటి? మా అన్నయ్య అండి. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య నా కోసం ఏం చేస్తారంటే, నాకు ఆకలైనా అన్నయ్య తింటాడు, అన్నయ్య ఆకలైనా అన్నయ్య తింటాడు. నీకు పెట్టినా నువ్వు తినలేమని తినేస్తున్నా. నా మరదలో చిన్నప్పుడు పొలం గట్ల మీద తెగ తిరిగినావు. అమావాస్య రోజు అయితే మేము ఎటుపోయినా కూడా తెలియదు జనాలకి, తెలుసా? తిరిగినా ఏం చేయలేవు. ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నైట్ ఫస్ట్ నైటా? నీకు కూడా కదా. నాకు కూడా. ఎన్నిటికి పడుకున్నావు? నేను 10:30కి పడుకున్నాను. మరి నువ్వెప్పుడు పడుకున్నావు? నైట్ అంతా. అయ్య బాబోయ్, ఏమైంది? నైట్ మంచం నుంచి కింద పడిపోయాను. మంచం మీద నుంచి కింద పడితే చిన్న దెబ్బలు తగల. ఇలా అయిపోయింది. నేను పడ్డది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. సిస్టర్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇంత వైలెంట్ గా ఉన్నాడంటే నీ మొగుడు? అంతేనండి, చూడడానికి చిన్నగా ఉన్న పెద్ద పెద్ద కోరికలు వాడివి. ఈ వారం సుమాటాలో నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాజు యాదవ్ టీమ్ అండ్ జబర్దస్త్ టీమ్. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఒక ముక్క. నాకు ఎప్పటి నుంచి ఆశ మేడం, ఒక అమ్మాయికి మాడకాయ తినిపించాలని. ఇందులో మీకు నవ్వు డిఫెక్ట్? అవును, డిఫెక్ట్ కాదు, ఒక యాక్సిడెంట్ వల్ల. క్రికెట్ ఆడుతూ ఉంటే ఫేస్ బాల్ తేలింది. తర్వాత ఒక చిన్న ఆపరేషన్ వికటించింది. ఆడ లైఫ్ లాంగ్ ఆడు నవ్వుతూనే ఉంటాడు. అదే మ్యాచ్ లో సన్నీ కూడా ఉన్నాడు, అతను గార్డ్ పెట్టుకున్నాడు అని విన్నాను. ఫేస్ గార్డ్ పెట్టుకున్నారా? బిగినింగ్ లో చేసినప్పుడు నాకు ఒక బామ్మ ఒక పనివాడు ఉండేవారు. దిస్ పనివాడు రే కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఫినాయిల్ బాగేసి బాత్రూమ్లు కడుగు.
మామిడికాయల సీజన్ కదా అక్క ఉప్పు కారం పెడితే చాలా బాగుంటది. నీకా మేడం ఎస్ అప్పుడప్పుడు హీరోయిన్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఏంట్రా అంకిత ఐఎమ్ అంకితం. ఏంట్రా నీకేమైనా పిచ్చా? ఎస్ నువ్వంటే నాకు పిచ్చి. ఐ యామ్ కమింగ్ రాజమండ్రి. ఓ యు ఆర్ ఫ్రమ్ గోదావరి. గోదావరి. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చలాన్ కట్టేసి అక్క ఇప్పుడు రాగానే ఇచ్చేస్తాను అక్క. నేను ఏవి చెప్తావు అమ్మ రాజమండ్రి రాంగ్ మీద వచ్చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది పట్టుబడి ఉంటారు. ఎవరెవరు పట్టుబడ్డారు? కమాన్ చేతులెత్తండి. స్టార్ట్ చేయి. సార్ మా ఆవిడ మంచిది కదా సార్, అంటే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇంట్లో బాలేదు. ఊదు ఫస్ట్. ఏంటయ్యా తాగా ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వే ఏదో చేసేటట్టు నువ్వు ఆగు. వైఫ్ ఇలాంటిది ఉంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి నువ్వేదో పెద్ద అందగాడు అని ఒంట్లో కేజీ కండలేదు. మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు. కూరగాయలు పండించావా లేకపోతే అందరూ అమ్ముకుంటారు తీరుకొని వచ్చావా? లేదు మేము పండించామండి. మీరే పండిపోయేలా ఉన్నారు, మీరు పండించారేంటి? కిలో ఆనియన్స్ ఎలాగో? హాఫ్ కేజీ 30 రూపీస్. డిస్కౌంట్ ఏం లేదా? పావు కేజీ తీసుకో ఇస్తా. ఏంటి పావు కేజీ తీసుకుంటే తక్కువ అవుతుంది కదా రేటు. అబ్బా వంకాయలు ఎంతమ్మా? ఇగో ఇంతే ఉంది మేడం. ఓ నాకు కూరగాయలు నచ్చలేదు. మాకు మాత్రం నచ్చినట్టు, మాకు కూడా నచ్చలేదు. ఇలాగే ఎండిపోయినట్టు ఉన్నాయి కూరగాయలు, ఎవరు కొనుక్కుంటాడా? ఈ ఎండిపోయిన గురించి నువ్వే మాట్లాడాలి. సుమా అట్ట ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తున్నారంట. మన డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్నాయి కదా? డబ్బులన్నీ బొంతులో పెట్టా. పాత బొంతలకి కొత్త బొంతలు ఇస్తాం. ఈ పాత బొంతలు వాడికి ఇచ్చేసి ఆ కొత్త బొంత తీసుకున్నాం అనుకో, అమ్మగారు మెచ్చుకుంటారా? ఓ బాబు ఈ పాత బొంత తీసుకుని ఆ కొత్త బొంత ఇస్తారా? ఇస్తాను. బొంతల తర్వాత ముందు ఆ మొహాన్ గొంతలకి ఏదన్నా చేయొచ్చు కదా. మన పాత బొంతలన్నీ ఒకడికి ఇచ్చేసి కొత్త బొంత తీసుకున్నాం. ఆ బొంతలో డబ్బులున్నారా? ఉతకమంటే అమ్మి దొబ్బారు ఎదవల్లారా. వెళ్ళిన బొంత తీసుకురా. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు, బొంతలైనా గుంతలైనా వాళ్ళే కనిపెడతారు. వెల్కమ్ సత్యదే. నేను ఓన్లీ కెమెరా ముందే పర్ఫామ్ చేయగలను. ఇక్కడ ఆ చిన్న డాన్స్ మూమెంట్ అయినా నాకు నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. బట్ మీ అందరంటే నాకు అందుకే చాలా రెస్పెక్ట్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఈ కెమెరాస్ ముందు కూడా పర్ఫామ్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఆవిడ చెప్పింది మీకు అర్థం కాక చేయాల్సి వస్తుంది. ఈటీవీ వ్యూవర్స్ అందరికి గుడ్ న్యూస్. రాధా మనోహరం సీరియల్ మండే టు సాటర్డే మధ్యాహ్నం 2:30 మీ అందరి కోసం. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, ఎల్లో చుడిదార్ పైట్ చున్నితో దోచనాయత. You have a phenomenal voice. Ready? 3, 2, 1, come on. చెప్పండి ఈడియాలు దుంకాలా, ఏదో ఒకటి పోవాలా. తమ్ముడు ఈజీ గాలి తీసుకో. నువ్వు నాకు నచ్చావోయి, వలదులడాయి ఇది వలపు జుదాయి.
నాకు మీ డాన్స్ అంటే ఇష్టం రమేష్ గారు. దాని పేరు అల్లోవి తగదిన్న తగదిన్న తందాన దాని రూపు నువ్వేనోయి తగదిన్న తగదిన్న తందాన ధీర 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 ఒక కాలు అక్కడ పెట్టావు, మళ్ళీ ఒక కాలు తింటారు కిందకు తొక్కేస్తున్నావు. ఎప్పటికైనా నిన్ను తొక్కాలనే నా ఆశ. మాతి ఇక్కడ 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 ఎక్కడ వేసినా పోతాం, ఇక్కడ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, బాబోయ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.